అయ్యా, ఈ విషయంలో మీరు ఎవరైనా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే పెదరాయుడు గారికి చెప్పుకోవచ్చు. అయ్యా, రాజాబాబు టీచర్ అమ్మ ఒకళ్ళొకళ్ళు కౌగులించుకోవడం నా కళ్ళారా చూశానండి. ఆ రోజే ఆ విషయం మీకు చెప్పబోతే మీరు నా స్పీకర్ పాల్గొట్టారండి. అదే విషయం నిన్న ఊరు జనానికి చెప్పబోతే వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టపోయారండి. ఆ రోజైనా ఈ రోజైనా ఈ విషయం తమరు చెప్పడానికి కారణం ఒకటేనండి. తమరు ఈ ఊరికి పెద్దగా ఉండగా ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగకూడదండి. ఒకవేళ నా మాట మీద తమరు నమ్మకం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోస్ట్ మ్యాన్ లా పనిచేసిన ఒక సాక్షి ఉన్నాడండి. నేనేనండి. జరిగిందంటే అయ్య గారికి చెప్పరా? ఒకరోజు టీచర్ గారు నాకు 5 రూపాయలు ఇచ్చి తన కళ్ళు తిరిగి పడిపోయినట్టు రాజాబాబు గారితో చెప్పున్నారు. అబద్ధం చెప్పడం తప్పు కదా టీచర్? అబద్ధం కాదురా, అలా చెప్తేనే రాజాబాబుకి అర్థమవుతుంది. అది మాకు అలవాటలే. ఇదిగో తీసుకో, వెళ్ళు. నేను వెళ్ళి అలాగే చెప్పానండి. ఆ తర్వాత రాజాబాబు గారు టీచర్ గారి ఇంటికి వెళ్ళారండి. అదేనండి జరిగింది. మన ఊరి టీచర్ అమ్మ మరణానికి కారణమైన ఈ రాజాని 10 ఏళ్ల పాటు వెలేస్తున్నాను. ఈ రోజు నుంచి అతనితో ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెట్లకు ఎవరూ వెళ్ళకూడదు. వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకి ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పెదరాయుడి తీర్పు. అందరూ వినండహో. జమీందారు చలపతిరాయుడు గారి కుటుంబానికి విధించిన 18 ఏళ్ల శిక్ష ఈ రోజుతో పూర్తయింది కనుక ఊరి జనం వారి కుటుంబంతో మాట్లాడొచ్చని, మంచి చెట్లకు పిలుచుకోవచ్చని తెలియజేయడం అయిందహో. 18 ఏళ్ల తర్వాత నేను ఈ గుడిలోకి వచ్చి చేతులెత్తి దండం పెట్టేది నాకు మంచి జరగాలని కాదే, ఆ పెద్దరాయుడికి చెడు జరగాలని. దేవుడు నా పక్కనున్నాడే. అందుకే సరిగ్గా నేను ఈ ఊళ్ళోకి అడుగు పెట్టేసరికి వాడి తమ్ముడిని వాడి చేతే ఊళ్ళోంచి వెళ్ళగొట్టేలా చేశాడు. దేవుడా, బోని చాలా బాగుంది. అలాగే ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యేటట్టు చెయ్యి స్వామి. జీవితంలో నువ్వింకా మారవా? మారను. రండ్రా. నమస్కారం అండి. ఇలారా, భుజం మీద తుండితి, నడుం కట్టుకో. ఇప్పుడు నమస్కారం పెట్టు. నమస్కారం అండి. అయ్యా, చెరుకు కొట్టించడానికి మనుషులను పిలిపించాలండి. కళ్ళంలో ఉన్న ధాన్యం బస్తాలకు ఎక్కించాలండి. పొగాకు తోటలో ఆకు కోసి బేర్లకు పంపించాలండి. అలాగే మనం కొత్తగా కొన్న కొబ్బరి తోట రిజిస్ట్రేషన్ విషయం పట్నం వెళ్ళి లాయర్ గారితో మాట్లాడాలండి. రాజా, రక్తం పంచకు పుట్టిన తమ్ముడైనా, జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. ఆచార్య గారు, ఆ పనులన్నీ రవీంద్రకి అప్పగించండి. వాడికి అనుభవం తక్కువ కదా, దగ్గరుండి మీరు చూసుకోండి.
ఏమండి బాధపడుతున్నారా? బాధ కాదు భారతి. ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను. కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుందనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పంచాయతీలో ఆ మాట బావగారితో ఎందుకు చెప్పలేదండి? అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. ఇంతవరకు ఆయన అడగంది ఏదీ నేను చెప్పలేదు. ఆయన చెప్పంది ఏదీ నేను చేయలేదు. అది కాదండి. చూడు భారతి, ఆ రోజు రాముడు అడవులకు నేను ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించుంటే రామాయణం జరుగుండేది కాదు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవులకు వెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన నా అన్న మాటను గౌరవించి నేను ఇక్కడికి వచ్చాను. మాకు నడత నేర్పింది మా అన్నావదులను భారతి. మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళు అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టానికి దూరం అయ్యారు. ఏమిటండి మీరనేది? లక్ష్మి, నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది. అలాంటిది చేతుల ఆ అదృష్టాన్ని దూరం చేసుకో. కాదనకండి, నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. కన్నబిడ్డల్లా 2 మరుతులు నాకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి? దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. లక్ష్మి, ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు. ఆ మాటలు నీ గుండెల్లో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను. నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి, తల్లివి కూడా. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందర వచ్చింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. ఏమిటే కన్నీళ్ళు? నేను చాలా పొరపాట్లు చేశానండి. అంతటి ఉత్తములతో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను. వాళ్ళ అవునొచ్చి తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదేనండి నా బాధ. భారతి, బాధపడకో. అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా! ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజ్ అంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు. కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునుబే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్! అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబోయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో వేసేస్తాను. తొందరపడకు. అక్కినేని లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకు థీమ్ మ్యూజిక్, దానికి స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్, నాకు చిన్న డౌట్. అడుకో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటీయా కొడైకెనాలా?
అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటి దాన్ని చెబుతున్నా. ఏంటి నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి, అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడా? తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రే. నువ్వు గదిలో పో, గదిలో. ఏమైంది లక్ష్మి? అబ్బే, ఇది పీడకలు వచ్చిందండి. మంచినీళ్లు దాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డల్లా చూసుకున్నాను కదండి. అవును. అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్నే కదా. అంతకంటే ఎక్కువైంది దానివి. ఏ నా బిడ్డ ఇంకో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకి దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతం చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకోవడానికే కదా. అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నీ వెళ్తాను, వాళ్ళని చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. వెళ్లే ముందు ఒక్క మాట, ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. ఏమండి? ఏమండి? లక్ష్మి, కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలిసి కూడా దాన్ని మింగక తప్పదు. నన్ను ఆశీర్వదించండి బావగారు. ఏమండి? లక్ష్మి, ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఆయ్. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి
నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘ సేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. ఆ, నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తెల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి, ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారాన్ చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే ఆ, నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. పాకిజా, తూ బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి. అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారాన్ చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పడ్డావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకులో. తన ప్రాణాలకు తెగించి ఆ. ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. ఆ. నీ కడుపంతా ఉబ్బిపోయి అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल ఒరే ఊడపంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా తీసుకొస్తారా?